అన్నగారు వస్తారు కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. కార్తీ హీరో. తమిళ్ టైటిల్ వచ్చి వా వాతియార్, తెలుగులో అన్నగారు వస్తారు. యాక్చువల్గా ఈ సినిమా డిసెంబర్ 12న తెలుగులో తమిళ్లో రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు మనకు సంక్రాంతికి జనవరి 14న తమిళ్లో రిలీజ్ అయింది వా వాతియార్. సరే, మన తెలుగు ఫిబ్రవరిలో వస్తుందేమో అనుకున్నాను, కానీ ఈరోజు జనవరి 28 చూస్తే ఓటీటీలో వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది 2 వారాలకే, థియేటర్లో వచ్చిన 2 వారాలకే. అదేంటబ్బా ఇలా వచ్చేసింది అనుకున్నాను. అంటే ఏమైనా ఓటీటీ కమిట్మెంట్స్ వల్ల ఇక 2 వారాలకే థియేటర్లో పెట్టి ఓటీటీకి వచ్చింది. సరేలే, ఏదైతే ఏముందో చూద్దాంలే అని చూస్తే, అంటే అమెజాన్ ప్రైమ్లో 5 భాషల్లో పెట్టారు. ఒరిజినల్ తమిళ్, మన తెలుగు, హిందీ, కన్నడ, మలయాళము. సో టైటిల్ మాత్రం వా వాతియార్ అనే ఉంది, బట్ తెలుగు డబ్బింగ్ ఉంది కదా, చూసేద్దాంలే అన్నగారు వస్తారు అని చూస్తే స్టార్టింగ్లోనే మనకు తమిళ టైటిల్స్ పడుతున్నాయి. ఏంటబ్బా తమిళ్ వర్షన్ పెట్టుకున్నాను నేను, మళ్ళీ చెక్ చేసుకుని చూస్తే తెలుగు వర్షనే పెట్టుకున్నాను, తెలుగు డబ్బింగే. అక్కడ ఎంజీఆర్ ఫోటోలు వస్తున్నాయి, ఎంజీఆర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఆడ సబ్ టైటిల్స్ ఎంజీఆర్ జీవిత చరిత్ర ఉంటే తెలుగు డబ్బింగ్ ఏమో ఎన్టీఆర్ జీవిత చరిత్ర చెప్తున్నారు. ఏంట్రా మిస్ మ్యాచ్ అవుతుంది. సినిమా అంతా ఇలాగే ఉంది. అన్నగారి గురించి చెప్తుంటే ఎంజీఆర్ ఫోటోలు, ఎంజీఆర్ చరిత్ర వస్తుంటుంది. అబ్బా, వీళ్ళు థియేటర్కి వచ్చింటే అవన్నీ మార్చేవాళ్ళు, ఎన్టీఆర్వి పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఓటీటీ కాబట్టి జస్ట్ డబ్బింగ్ చేసి వదిలేశారు. అది ఇంకా ఎంత ఎబ్బెట్టుగా ఉందంటే, ఫోటో ఏమో ఎంజీఆర్ది, మాటలు ఏమో ఎన్టీఆర్ది. సరే, అది క్షమించేసి నేను సినిమా ఎలా ఉందో చూద్దామని చూస్తే 2 గంటలే ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. స్టార్టింగ్ అంటే 1987, అంటే ఇది ఎంజీఆర్ తమిళ్ ఒరిజినల్ కాబట్టి ఎంజీఆర్ 87లో జరిగినట్టు, 87లో మన హీరో పుట్టినట్టు చూపిస్తారు కార్తీని. కట్ చేస్తే ఇప్పుడు 2026లో జరుగుతున్నట్టు, 25లో జరుగుతున్నట్టు సినిమా చూపిస్తారు. అంటే 40 ఏండ్లు, అంటే హీరో వయసు 40 ఏళ్ళు ఉండాలి. కానీ సినిమాలో హీరో వయసు ఎలా ఉంటుందో, ఒక 20+, 30+ లాగా ఉంటాడు. ఆ లాజిక్ మిస్ అయ్యేది. సరే, అది క్షమించేస్తే ఇక హీరో ఇంకా మామూలే. సినిమా అంతా ఏమీ లేదు, అసలు సింపుల్ స్టోరీ. దాంట్లో కొత్త కాన్సెప్ట్ ఏమంటే, అంటే తమిళ్ వరకు చూసుకుంటే ఎంజీఆర్ అంటే మన హీరోనే ఎంజీఆర్ లాగా ప్రవర్తించడము. అంటే మన తెలుగు డబ్బింగ్ కాబట్టి ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేయడం, ఎన్టీఆర్ లాగా డైలాగ్ చెప్పడం, అదే కొత్తది. ఇంకా మిగతా అంతా ఇక రొటీను. ఆ సీన్లు కూడా ఇంట్రెస్టింగ్ ఏం లేవు అసలు. హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది, ఆ విలన్ సత్యరాజ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ మన కృతి శెట్టి, ఆ అమ్మాయిది అసలు ఏమీ లేదు క్యారెక్టర్ సినిమాలో. ఆ అమ్మాయిని ఏదో పెట్టుకున్నారు. ఇక అంతే, ఇంకా చెప్పినట్టు అదొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తమిళకి ఎంజీఆర్ మనకి దైవం లాగా, మనకు ఎన్టీఆర్ ఎలాగో తమిళకి ఎంజీఆర్ అలాగా. సో ఎంజీఆర్ రెఫరెన్స్లతో సినిమా లాగిద్దాం అనుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ అలా ఏదో ఒకే వెళ్ళింది. ఏదో కొంచెము పొలిటికల్ డ్రామా లాగా పెట్టుకుని, ఏదో గ్రూప్ అనేసి, విలన్స్ అనేసి ఎంతో పెట్టుకున్నారు. ఇంకా హీరో మందు మామూలే. ఇలాంటి కథలు చాలా చూసాం మనం. ముందు హీరో విలన్ సైడ్ ఉండడము, ఆ తర్వాత మంచిగా మారడము. ఇంతే, ఇదే సినిమా. ఇక ఫస్ట్ హాఫ్ ఓకే, పర్లేదులే కొద్దిగా ఎంజీఆర్ వల్ల. ఎందుకంటే పాత పాటలు అవన్నీ తమిళ్లోనే ఉన్నాయి, మనకు తెలియదు ఆ పాటలు కూడా. ఆ పాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని పాటలు మన మోడర్న్ టైప్లో మన సంతోష్ నారాయణ మ్యూజిక్లో పర్లేదు. కొద్దిగా బీజిఎంలు, అలా కామెడీ ఫైట్లు, ఇలా ఫస్ట్ హాఫ్ ఏదో పడుతూ లేస్తూ వెళ్ళింది. బాగానే ఉందిలే కాన్సెప్ట్ అనుకున్నాను ఫస్ట్ హాఫ్ చూసేసరికి. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే మన క్లారిటీ వస్తుంది ఇప్పుడు. అంటే మనం ఏమనుకుంటాము, జనరల్గా ట్రైలర్ చూసినా, సినిమా ఇలా చూస్తే ఏదో అన్నగారి ఆత్మ వచ్చిందనో, లేకపోతే అలా అనుకున్నా నేనైతే యాక్చువల్గా. కానీ ఒక సెకండ్ హాఫ్లో అతని క్యారెక్టరేషన్ చూపిస్తే నాకు కొద్దిగా అపరిచితుడు లాగా, ఇది స్ప్లిట్ పర్సనాలిటీ అన్నట్టు డౌట్ వస్తుంది. ఆ క్లారిటీ సినిమా అంతా అయిపోయినా ఇవ్వలేదు. అసలు అది ఆత్మన, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు సినిమాలో. ఆ తర్వాత ఒక సీన్లో హీరోయిన్ కాపాడుతాడు. ఆ సీన్ ఎలా అసలు చీకట్లో తీశారు. హీరో డబల్ యాక్షన్ ఒక్కడా, ఇంకెవరు వచ్చారు, ఎవరు సేమ్, ఏం అర్థం కాలేదు. సరే, అది పక్కన పెట్టేస్తే ఇంకా తర్వాత ఇంకా ఏదో పాట కావాలని ఒక పాట పెట్టుకొని, ఒక ప్రీ క్లైమాక్స్ మీద పెద్ద ఫైట్. అసలు సింపుల్గా ఏదో క్లైమాక్స్ అయిపోగొట్టేసి వీళ్ళందరూ అన్నగారు అంటే అది వాతియార్ అని ఏందో. అసలు నాకు సెకండ్ హాఫ్ అయితే మరీ అర్థం లేకుండా తీశారు అసలు సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ అన్న రకం, ఒక కథ కమామిషు, ఒక లాజికల్ లేకపోయినా కానీ ఒక పద్ధతిగా వెళ్ళింది స్క్రీన్ ప్లే. ఇంటర్వెల్ నుంచి అయితే మొత్తం గాడి తప్పి తనేసింది. క్లైమాక్స్ అయితే మరీ ఇంకా అన్యాయం. అసలు ఏమో మంచి కాన్సెప్టు. అసలు ఎంజీఆర్ లేదా ఎన్టీఆర్ ఆత్మ కానీ, లేదా స్ప్లిట్ పర్సనాలిటీ ఏమైనా కానీ హీరోలోకి వస్తే ఎంత చేయొచ్చు ఆ కాన్సెప్ట్తో.
మొత్తం వేస్ట్ చేశారు ఈ డైరెక్టర్ పళనిస్వామి ఏదో పేరుంది అతను. ఇంతకుముందు మంచి సినిమా తీశాడు సూదు కావ్యం అనేసి తమిళ్లో. ఇంత పెట్టుకొని అందుకే అసలు థియేటర్స్ కూడా ఎవరు చూసినట్లేరు సంక్రాంతికి వచ్చి. ఎంజీఆర్ అంటే అసలు అక్కడ మంచి క్రేజ్, అక్కడ చూడాల్సింది 2 వారాలకే వచ్చేసిందంటే మనం ఆలోచించుకోవచ్చు. ఇంకా మంచి పని చేశారు తెలుగు థియేటర్స్కి రాలేదు, బతికిపోయా. ఓటీటీలోనే చూడలేకపోయాను 2 గంటలు. నాకు సెకండ్ హాఫ్ చూస్తుంటే అసలు 2 గంటల సినిమాలాగా అనిపించలేదు, 3 గంటల సినిమాలాగా అనిపించింది నాకైతే. చాలా లెందీగా అనిపించింది, అలసిపోయా సినిమా చూసి ఏమన్నా తృప్తిగా ఉందంటే ఏమీ లేదు నాకు. సో అది మంచి కాన్సెప్ట్ని వేస్ట్ చేసుకున్నారు ఈ వాతియార్ అంటే వాతియార్ అంటే మాస్టర్ అంట, ఎంజీఆర్ని మాస్టారు అంట, వాతియార్ అంటారంట తమిళనాడులో. మనం ఎన్టీఆర్ని అన్నగారు అన్నట్టు. సో టైటిల్ బాగుంది అంతే, కాన్సెప్ట్ బాగుంది, కానీ సినిమా అయితే అస్సలు నాకు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. బికాస్ ఆఫ్ టైటిల్, బికాస్ ఆఫ్ కార్తీ మంచి యాక్టరు, బాగా అనిపిస్తాడు. కానీ ఈ మధ్య కొద్దిగా ఇలాంటి సినిమాలు జపాన్ అని ఈ సినిమా అని కొద్దిగా చెత్త సినిమాలు చేస్తున్నాడు. సో ఇంకంతే, చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ సినిమాలు ఏమంటే అమెజాన్ ప్రైమ్ కాబట్టి, ఓటీటీ కాబట్టి 2 గంటల పాటు టైం పాస్ చూడాలనుకుంటే చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంక అదే టైం వేస్ట్ నన్ను అడిగితే డిసప్పాయింట్ అవుతారు చూసి. లేదు పర్లేదు ఒకసారి చూస్తాం కార్తీ కోసం అంటే లుక్ వేసుకోండి. అది మన వాతియార్, తెలుగులో అన్నగారు వస్తారు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, 2 గంటల సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5. నాకైతే నచ్చలేదు. ఓకే, బాయ్.